పరిచర్య చేసేది ప్రతిఫలం కోసం కాదు ప్రియ సహోదరు, ప్రియ సహోదరి. పరిచర్య చేసేది దేవుణ్ణి ఘనపరచడం కోసం, దేవుణ్ణి సేవించడం కోసం, అలాగే దేవుణ్ణి ప్రేమించడంలో ఒక భాగం. హల్లెలూయా. ఆయన ఏదో చేస్తాడని ఆశించేది నిజమైన భక్తి కాదు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ప్రేమ ఎటువంటిదో, ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యం ఎటువంటిదో తెలుసుకొని ఆయనకు మనము ఏదైతే చేస్తామో అది దేవుని దృష్టికి అంగీకారమైన భక్తి. ప్రియ సహోదరు, ప్రియ సహోదరు, ఈరోజు చాలా మంది పరిచర్య చేసి అలిసిపోయేవాళ్ళుగా, విసిగిపోయేవాళ్ళుగా, వేసారిపోయేవాళ్ళుగా ఎందుకుంటున్నారు తెలుసా? వారు పరిచర్య చేసిన తర్వాత, లేకపోతే కష్టపడిన తర్వాత, దేవుని కొరకు ఏదన్నా సమర్పించిన తర్వాత, దేవుని కొరకు ఏదన్నా వాళ్ళు నష్టపోయిన తర్వాత, వాళ్ళు అనుకున్నది కనుక వాళ్ళకి జరగకపోతే ఇక దేవుని మీద వాళ్ళు ఆడే నిష్ఠూరాలు మామూలుగా ఉండవు. దేవునికి దూరం అయిపోతారు, దేవుని మీద సణుగుతారు, దేవుని మీద గొణుగుతారు, దేవుని పట్ల కష్టంగా మాట్లాడుతారు, ప్రార్థన చేయడం ఆపేస్తారు, మందిరానికి రావడం వెనకబెట్టేస్తారు. ఏంటి అని చెప్పనంటే, నేను పరిచర్య చేశాను కదా, నేను ప్రార్థన చేశాను కదా, నేను ఇవి చేస్తున్నాను కదా, మరి దేవుడు ఎందుకు చేయడు అని చెప్పనని దేవుణ్ణే నిలదీస్తూ ఉంటారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అది దేవుని దృష్టికి సరైన భక్తి కాదు.